హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది చెట్టు పేరు ఊడుగ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఊడుగ చెట్టు మనకు మార్చి నెలలో పూత స్టార్టింగ్ అయ్యి మనకు ఏప్రిల్ మే నెలలో కాయలు పండ్లు రావడం జరుగుతుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, ఇక పండ్లు ఇలా చూడండి, ఇవన్నీ పండ్లే. ఇవి మే నెలలో విరివిగా కాస్తుంటుంటాయి ఊడుగు చెట్లు. చూడండి, ఈ ఊడుగు చెట్లలో మనకు 3 రకాలుగా ఉంటుంటాయి. ఒకటి తెల్ల ఊడుగు చెట్టు, ఇంకోటి వచ్చేసి నల్ల ఊడుగు చెట్టు, ఇంకోటి మూడోది వచ్చేసి ఎర్ర ఊడుగు చెట్టు. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ఎర్ర ఊడుగు చెట్టు. ఫ్రెండ్స్, ఇలా గుత్తులుగా ఎలా ఉన్నాయి. ఇది ఎర్ర ఊడుగు చెట్టు. చూడండి, మంచిగా గుత్తులుగా ఎలా ఉన్నాయో. ఈ సీజన్లో మనకు ఎండాకాలంలో మనకు వచ్చేసి ఈ పండ్లు మనం తినడం వల్ల ఎండాకాలం నుంచి ఒంటికి చలవని చేస్తుంది. ఇంకా అదేవిధంగా జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ ఉంటుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ముద్దుగా ఎర్రగా గుత్తులుగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మనకు ఇంత ముద్దుగా ఇట్లా ఎర్రగా మంచిగా పండు కనిపిస్తుందో చూసారా. ఇవి మనకు వేసవి కాలంలో విరివిగా పూస్తూ కాపున వస్తుంటాయి. ఈ పండు చూడండి, ఈ పండుని ఇలా తెంపి చూడండి, ఇలా తెంపంగానే దీంట్లో ఒక గింజ మాదిరిగా ఒకటి వస్తుంటుంది. చూడండి, ఈ గింజని మంచిగా మనకు ఒక జెల్లీ లాగా వస్తుంటుంది. ఈ జెల్లీ లాగా ఉన్నటువంటి ఈ గింజని మనము చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం తింటే ఒంటికి చలవ మరియు మనకు జీర్ణశక్తిని మెరుగుపరచడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఇంకా చాలా రకాల ఔషధ గుణాలు కూడా దీంట్లో ఉంటుంటాయి. వీటి వేరు, కాండము మరియు ఆకులు, ఇగురు ఇవన్నీ కూడా ఔషధ గుణాలకు సంబంధించినటువంటివి. చూడండి ఫ్రెండ్స్, అన్ని చెట్లవి మొత్తం ఆకులు పురుగు తింటుంటుంది, కానీ ఈ చెట్టు ఆకును మాత్రము ఏ పురుగు కూడా తినలేదు. చూసారా, చూడండి ఎంత మంచిగా పచ్చదనంతో ఎంత ముద్దుగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇవి సంవత్సరం పొడుగుతా కూడా ఈ చెట్టుని ఏ పురుగు కూడా ఆశించదు. చూడండి, వీటి గింజలు వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి పండు పక్షులు ఇట్లా చూడండి, పక్షులు తినేసి ఇట్లా వీటి యొక్క లోపల యొక్క గింజ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ జెల్లీ లాంటి జెల్లీ చాలా తీయగా చాక్లెట్ కలర్లో పుల్లగా తీయగా ఉంటుంటుంది. తిని మనం నోట్లో వేసుకున్న తర్వాత ఆ జెల్లీ అంతా పోయిన తర్వాత ఇది గింజ అండి. చూసారా, ఇది గింజ. ఇలా ఈ మొక్కలలో ఇంకా తెల్ల ఊడుగు చెట్లు చాలా అరుదు అండి. ఇవి తెల్ల ఊడుగు చెట్లు సహజంగా ఎక్కువ ప్రదేశాలలో కనిపించవు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.